शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखं भोरः चञ्चरीको निरन्तरं मङ्गलमातनोतु। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం మోక్షదంతం నమామ్యహం। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం శశిఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:18 సూర్యాస్తమయం 6:24. తిథి పూర్ణిమ మధ్యాహ్నం 2:53 వరకు. నక్షత్రం ఉత్తర ఫల్గుని ఉదయం 10 గంటల వరకు. వర్జం సాయంకాలం 6:02 నుంచి 7:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:57 నుంచి 12:45 వరకు. అమృతకాలం రాత్రి 3:12 నుంచి 4:44 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి విశేషం హోలికోత్సవం, అలాగే మదన పూజ, బ్రహ్మ సావరణిక మన్వాది, అన్వాధానం. ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా మన్వాది ప్రయుక్తంగా పితృదేవతారాధన ఉంటుంది. తద్వారా ఉత్తమ సంతానం, కలిగిన సంతానం ఉత్తమత్వాన్ని పొందడం, ముఖ్యంగా సంతానం వల్ల మనకు ఆనందం కలగడం అనేవి సిద్ధిస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడా పెరుగు దానం చేసినా కూడా సంతాన సౌఖ్యం లభిస్తుంది. పిల్లలు మాట వింటలేదు, అభివృద్ధిలోకి రావట్లేదు, మొదలైనటువంటి ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి పెరుగు దానం ప్రతిరోజు చేయడం చాలా బాగా ఉపకరిస్తుంది. ఇక మదన పూజ చేయటము హోలికోత్సవం. ఈ హోలిక హిరణ్యకశిపునికి సంబంధించిన చెల్లెలు. ఈ హోలిక ఆమె ఏం చేసింది అంటే ప్రహ్లాదుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఎందుకని? ఆమెకు ఓ వరం ఉంది. ఏమనంటే ఎవరినైతే తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుందో ఆ వ్యక్తి భస్మీపటలం అయిపోతాడు. అయితే ఇక్కడేం జరిగింది? అంతటా నిండి ఉన్నటువంటి విశ్వాత్మస్వరూపుడైన విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఉన్నటువంటి ప్రహ్లాదుని ఆమె ఒళ్ళో కూర్చోబెట్టుకునేటప్పటికీ ఆమె దహనాన్ని పొందింది. దీనిలో మనం గుర్తించాల్సినటువంటి ముఖ్యమైన సమాచారం ఏంటంటే మన జీవితంలో జరిగేటువంటి ప్రతి ఘటన మన గురించి కానీ ఇతరులను గురించి కానీ ఏదైతే కోరుకుంటామో అది మనకే సిద్ధిస్తుంది అనే సత్యాంశాన్ని గుర్తించాలి. ఆ సత్యానికి ఒక ప్రతీక ఈ హోలిక. నేటి ఆణిముత్యాలు. పరిశీలన ఒక్కటే ఉత్తమోత్తమ గురువు. చుట్టూ ఉన్నవారు మనని ప్రేమించాలంటే ముందు వారిని మనం ప్రేమించాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. మన సనాతన సంప్రదాయంలో పండుగల వెనకాల పరమార్థం చాలా గొప్పది. మనం జరుపుకునేటువంటి హోలీ పండుగ రంగుల కలయిక. ఈ జీవితంలో సంభవించేటువంటి సుఖ దుఃఖాలు కూడాను ధైర్యంగా ఎదుర్కొని ఈ రంగుల వలయంలో నుంచి బయటపడటానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఈ హోలీ పండుగలో అంతరార్థం. ప్రతి మానవుల్లో కూడాను రాక్షసత్వం ఉంటుంది, దైవత్వం ఉంటుంది. ఈ రెండిటికి మధ్య కూడా ఎప్పుడూ యుద్ధం జరుగుతూ ఉంటుంది.
ఈ రాక్షసత్వాన్ని తొలగించుకోవటానికి హోలీ పండుగ నాడు పరమాత్మని ధ్యానం చేస్తూ అగ్ని ద్వారా పునీతులు కండి అని, అంటే కట్టెలన్నీ కూడా పేర్చి, పాత వస్తువులన్నీ కూడా పేర్చి అగ్ని చుట్టూతా ప్రదక్షిణ చేస్తూ హోలీ 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 అని చెప్పేసి నామావళి చేయటం, కృష్ణ పరమాత్మని ధ్యానం చేయటం, ఉయ్యాలలో గోవిందని అలా నిద్రపుచ్చుచూ పాటలు పాడటం, అనేక రంగులను చక్కగా అమర్చి ఆ రంగుల యొక్క మేలి కలయిక ఒకరిపై ఒకరు చల్లుకోవటం. ఇలా గనక చల్లుకున్నట్లయితే ఆ గోపికా లోలుడు కృష్ణ పరమాత్మ చేసినటువంటి విన్యాసంలో దాగిన పరమార్థం అర్థమవుతుంది. ఈ జీవిత సమరంలో రాక్షసత్వాన్ని పారద్రోలి మానవత్వ విలువలను పెంచుకోవటానికి హోలీ సాక్షీభూతంగా నిలుస్తోంది అని. హోలీ పండుగ నాడు తప్పనిసరిగా ఉదయాన్నే చక్కటి పవిత్ర స్నానాలు పూర్తి చేసి హనుమంతుణ్ణి, భైరవుణ్ణి మొదలైనటువంటి దేవతలందరినీ కూడా పూజ చేయాలి. రుచికరమైనటువంటి తీపి పదార్థాల్ని నైవేద్యంగా సమర్పించి హోలీ పండుగను దివ్యవంతంగా జరుపుకోవటమే దీనిలో దాగిన సాంప్రదాయ లక్షణం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ప్రబల రాక్షస భావాలు పారద్రోలి శాశ్వతానంత సత్యం ముచాటదలచి వర్ణమాలగ నిలిచిన భవుని సుతుని దేవసేనా విహారమీ తెలుగు భాష. కుమారస్వామి దేవతలకు సేనాధ్యక్షుడు, సర్వ సైన్యాధిపతి కుమారస్వామి దేవతలకు. ఆ కుమారస్వామి దేవతలను ఒక వ్యూహం ప్రకారం రాక్షసులందరినీ కూడా పారద్రోలటానికి చక్కని వ్యూహరచన చేసి దేవతలందరినీ నిలబెట్టినట్లుగా మన అక్షరమాల చాలా తీర్చిదిద్దినట్టుగా ఆ కుమారస్వామి నిలబెట్టిన దేవసేన వలె ఉంటున్నది. ప్రబల రాక్షస భావాలు పారద్రోలి శాశ్వతానంత సత్యము చాటదలచి వర్ణమాలగ నిలిచిన భవుని సుతుని దేవసేనా విహారమీ తెలుగు భాష. కుమారస్వామి సైన్యాన్ని నడుపుతుంటే ఇక రాక్షసులనేటువంటి వారు నిలబడే అవకాశం లేదు. వారు ఓడిపోయో చనిపోయో వెళ్ళిపోవటం అనేది అక్కడ నుండి జరుగుతుంది, అది తథ్యం. అలాగే ఆ కుమారస్వామి యొక్క సైన్యము వలె నిలబడిన ఈ అక్షరమాలలో ఉన్నటువంటి శక్తి వలన ఈ తెలుగు సాహిత్యం మహాశక్తిమంతమై ఇది చదివిన వెంటనే రాక్షస భావాలన్నింటినీ కూడా పారద్రోలి తొలగించి దివ్యభావాల్ని కలిగిస్తుంది. అటువంటిది ఈ తెలుగు భాష. అక్షరంబుల నిక్షిప్తమైన ఎట్టి భావముల శబ్దముల గల పాటవమున బ్రహ్మవలె బృహస్పతి వలె ప్రజ్ఞ చూపి దేవకార్యంబు నెరవేర్చు తెలుగు భాష. ఈ అక్షరాలలో ఉన్నటువంటి శక్తి ఇది ఇంత అని చెప్పటానికి లేదు. అక్షరంబుల నిక్షిప్తమైన ఎట్టి భావముల శబ్దముల గల పాటవమున. ఈ భావములలో తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి భావము ఈ శబ్దములలో ఉండేటువంటి శక్తి వలన బ్రహ్మవలె బృహస్పతి వలె ప్రజ్ఞ చూపి దేవకార్యంబు నెరవేర్చు తెలుగు భాష. బ్రహ్మదేవుని వలె బృహస్పతి వలె దేవకార్యములను నెరవేర్చటానికి తగినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేది తెలుగు భాష. కుమారస్వామి యొక్క సైన్యం, దేవ సైన్యం క్రమంగా నిలబడినట్లుగా తీర్చిదిద్దినట్లుండేది ఈ తెలుగు అక్షరమాల. ఆ తెలుగు అక్షరమాలలో ఉన్నటువంటి శక్తి ఇంత అంతా కాదు. ఆ అక్షరమాలను మీ పిల్లలకు నేర్పండి. ఈ తెలుగు అక్షరములలో నిక్షిప్తమైనటువంటి శక్తిని వారికి అందించండి. తెలుగు భాష గొప్పదనాన్ని తెలుసుకుని దీన్ని మాట్లాడండి, తెలుగులోనే వ్రాయండి. జై తెలుగు సరస్వతి. ఉన్నది నీ ఒక్కడవే ఉమానాథ, నాకున్నది
నీవొక్కడవే ఉమానాథ, ఉన్నది నీవొక్కడవే ఉమానాథ. ఆద్యంతమంగళమజాత సమాన భావం ఆర్యం తమీశమజరామరమాత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం సంభావయే మనసి శంకరమంబికేశం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. హిమవంతుడు మేనాదేవి జగదంబను కుమార్తెగా పొందబోతున్నారు అనేటువంటి వార్త అమ్మవారి ద్వారానే వారు విన్న తర్వాత వారి తపస్సుని మరింత వృద్ధి చేసుకున్నారు. ఎందుకంటే జగన్మాతని కనబోతున్నారు అంటే వారి శరీరము, వారి యొక్క చిత్త సంస్కారము ఇంకా శుద్ధం కావాలని వారికి అనిపించింది. ఎందుకంటే పొందబోతున్న వస్తువు అంత గొప్పది కనుక దానికి తగ్గ సంసిద్ధత, పాత్రత, అర్హత వీరు కల్పించుకోవడం కోసం సాధన చేస్తున్నారు. ఇది కూడా గమనించవలసిన ప్రధానమైన అంశం. అంతేగాని అమ్మవారు ఎలాగో అవతరిస్తానన్నారు కదా ఎప్పుడా అని ఎదురు చూస్తూ కూర్చోవడం కాదు. ఆవిడ అవతారం కోసం తమకి తాము సన్నద్ధులై సాధన చేసుకుంటున్నారు. ఆ సాధన ఎలా జరుగుతున్నది అంటే అహర్నిశం శివాం శంభుం చింతయంతౌ చ దంపతి సమ్యగారే ధతుర్నిత్యం భక్తియుక్తేన చేతసా. అహర్నిశం పగలు రాత్రి కూడా శివుని అమ్మవారిని ఇద్దరిని చింతన చేసుకుంటున్నారు వారు. అందులో ప్రధానంగా మేనాదేవి ఒక ప్రత్యేకమైన సాధన చేసిందట. ఎందుకంటే హిమవంతుడు ప్రత్యక్షం చేసుకున్నాడు అమ్మవారిని, మేనాదేవి ప్రత్యక్షం చేసుకోలేదు. కానీ వార్త వచ్చి చెప్పాడు హిమవంతుడు. ఇప్పుడు తాను కూడా అమ్మవారిని ఆరాధన చేస్తూ అమ్మని ప్రత్యక్షం చేసుకోవాలనుకుందిట. గిరిప్రియాతీవముదా నచ్చదేవీం శివేన సా. గిరిప్రియ అనగా పర్వతుని యొక్క ప్రియురాలైన మేనాదేవి దీక్ష స్వీకరించి ముందుగా దానములు మొదలైనవి చేసి ఆ తర్వాత తపస్సు మొదలుపెట్టింది. దానము ఎందుకంటే పాప సంహారం కోసం దానం గొప్ప ప్రక్రియ. అది చేసి ఒక 27 సంవత్సరాల దీక్ష స్వీకరించిందిట ఆ తల్లి. చైత్రమాసం సమారభ్య 27 వత్సరాన్. చైత్రమాసంలో మొదలు పెట్టుకుని అక్కడి నుంచి 27 సంవత్సరాలు శివాం సంపూజయామాస అపత్యార్థిన్యన్వహం రత. సంతానార్థి అయి వివిధములైన ఆరాధనలతో తపస్సు చేసింది. ఆరాధనలు ఎలా చేసినదంటే కొన్ని రోజులు ఉపవాసములు చేస్తూ, కొన్ని రోజులు కేవలం ప్రాణవాయువుతో అనగా ప్రాణాయామాది విద్యలతో తాను పోషించుకుంటూ, కొన్ని రోజులు కేవలం నీటిని సేవిస్తూ, కొన్ని రోజులు పళ్ళను సేవిస్తూ ఈ విధంగా కఠినమైన నియమాలతో సాధన చేసింది మేనాదేవి. కదాచిత్ సా నిరాహార కదాచిత్ సా ధృతవ్రత కదాచిత్ పవనాహార కదాచిత్ జలభుగ్యభూత్. ఈ విధంగా చేసిన సాధనలో శివావిన్యస్త చేతస్కా. శివావిన్యస్త, శివ అంటే అమ్మవారి యొక్క నామం. ఇది శివస్వరూపిణైనటువంటి అమ్మవారి యందే నిరంతరము చిత్తము నుంచి ఏకాగ్ర బుద్ధితో మొత్తం 27 సంవత్సరములు ఈ విధమైన సాధన చేసింది. ఆ దివ్యమైన పర్వతంలో నదీ తీరాల్లో అమ్మవారి మూర్తి కల్పన చేసి ఆరాధన చేసిందట. అంటే అమ్మవారి మంత్రము మూర్తి శాస్త్రములు యందు వర్ణింపబడ్డాయి. ఆ ప్రకారంగా మంత్రసాధన చేస్తూ మూర్తిని ఆరాధించుతూ ఉండగా ఒకప్పుడు జగదంబ దర్శనమిచ్చినది. ఆ దర్శనమిచ్చి మేనాదేవితో స్పష్టంగా చెప్పింది, నేను నీకు పుత్రిగా లభిస్తాను అని. ఎలాగైతే హిమవంతునితో పలికినదో ఇప్పుడు మేనాదేవితో కూడా పలికినది. మేనాదేవి ఆనందంగా వచ్చి ఈ వార్తని తన భర్తతో చెప్పినదిట. తర్వాత అమ్మవారి తేజస్సు ముందుగా హిమవంతునిలో ప్రవేశించింది. ఆ తేజస్సు ప్రవేశించిన వెంటనే హిమవంతుడి లోపల ఒక మార్పు వచ్చిందిట. ఒక కాంతిమయమైనటువంటి తేజస్సు అతడిలో వ్యాపించింది. ఇదివరకే అతడు మహా తేజస్వి, ఇప్పుడు జగదంబా తేజస్సు ఆయనలో వచ్చింది. ఎందుకంటే తండ్రి ద్వారా తల్లిలో ప్రవేశించాలి ఆ తేజస్సు. అందుకు వచ్చిన పద్ధతిని చూపిస్తున్నాడు ఇక్కడ. విరరాజ తతస్సోతి ప్రముదో పూర్వ సుద్యుతి. అపూర్వ సుద్యుతి, ఇదివరకు లేని గొప్ప ద్యుతితో ప్రకాశిస్తున్నాడు. ఎలా ఉన్నాడంటే హుతాసన ఇవా దృశ్యస్తే తేజోరాశి మహామనాహ. ఒక మహా అగ్నిజ్వాల వలె తేజోరాశిగా కనిపిస్తున్నాడు మహాత్ముడైనటువంటి హిమవంతుడు. క్రమంగా హిమవంతుడి నుంచి ఆ తేజస్సు తన భార్య అయినటువంటి మేనాదేవిలో ప్రవేశించింది. అప్పటి నుంచి ఆ మేనాదేవిలో క్రమక్రమంగా అమ్మవారి యొక్క రూపం వృద్ధి చెందుతూ ఉంటే మేనాదేవి శరీరమంతా దివ్యకాంతులతో భాసిల్లుతున్నది. అప్పుడు దేవతలందరూ వచ్చి హిమవంతుడి ఇంట్లో మేనాదేవికి నమస్కారం చేసేట. ఎందుకంటే ఆమె గర్భగుడిలో అమ్మవారు ఉన్నారు గనక గర్భస్థ అయిన అమ్మవారిని ఉద్దేశించి స్తుతి చేశారు బ్రహ్మాది దేవతలు.
ఆపై మేనాదేవిని కూడా ఆశీర్వదించి నువ్వు ధన్యురాలవమ్మా, సర్వజగతిని ఉద్ధరించడానికై అమ్మవారు నీ కడుపున రాబోతున్నారు, నీ కడుపు పండబోతున్నది అని ఆ తల్లికి, ఆ తల్లి గర్భంలో ఉన్న తల్లికి కూడా నమస్కారం చేసి బ్రహ్మాది దేవతలు వారి వారి నెలవలకు చేరుకున్నారు. క్రమంగా నవమాసములు పూర్తయి దశమ మాసం ప్రవేశించినప్పుడు గర్భస్థాయా గతిందధ్రే కాళికా జగదంబిక. 9 మాసములు గడిచి 10వ మాసం సమయంలో ఆ జగన్మాత అయిన కాళికాదేవి ఆవిర్భవించింది అన్నారు. ఈ ఆవిర్భావం చాలా చిత్రముగా జరిగినది. గర్భంలో అంతవరకు ఉన్నప్పటికీ గర్భం నుండి రాలేదట అమ్మవారు. మళ్ళీ గర్భం నుండి వస్తే ఆ వికారములు వేరేగా ఉంటాయి. గర్భములో ధరించాను నేను మాతృమూర్తిని తృప్తి అక్కడ కలిగిస్తూనే అమ్మవారి ఆవిర్భావం చాలా చిత్రముగా జరిగినది. ఒక్కసారిగా ఆ దివ్యంగా గృహంలో అమ్మవారి తేజస్సు గోచరించింది. ఆ తేజస్సును చూసి నమస్కరించుతూ ఉండగా ఆ తేజస్సు క్రమంగా శిశురూపం స్వీకరించిందిట. ఆ కలిగినప్పుడు అమ్మవారు అవతరించిన శుభవేళ ఏ విధంగా వాతావరణం ఉన్నదో వర్ణిస్తున్నారు. ఈ పార్వతీ జనన ఘట్టం వింటే ఒక ఫలితం ఉన్నది. అందుకే ఇది ఒక రమ్యమైనటువంటి ఘట్టము, అమ్మవారి యొక్క దివ్య ఆవిర్భావ ఘట్టము. దీన్ని అవతార ఘట్టం అనరాదు. నిజానికి ఏదో వ్యవహారానికి అవతారం అన్నా ఇది ఆవిర్భావం అనాలి. అవతారము అంటే పైనుండి క్రిందికి దిగడం, ఆ క్రిందికి దిగడం అంటే ఉపాధితో కూడా క్రిందికి దిగడం. ఒక దేవత మానవ రూపంలో వస్తే అది అవతారం. కానీ తన యొక్క ఆ దేవతా రూపం సంపూర్ణముగా చూపిస్తూ వచ్చినప్పుడు దాని అవతారం అనే కంటే ఆవిర్భావం అని అనాలి. అందుకే ఇది ఆవిర్భావ ఘట్టం. ఇది ఏ విధంగా ఆ తల్లి ఆవిర్భవించింది, ఆ సమయంలో వాతావరణం ఎలా ఉన్నదో వర్ణించి చెప్తూ ఉన్నది పురాణం. తత సుసమయశ్చాసీచ్ఛాంతాభగ్రహతారక నభ ప్రసన్నతాం యాతం ప్రకాశ సర్వదిక్షి. ఒక్కసారి గ్రహతారకలన్నీ శాంతముగా శుభస్థితిలో ఉన్న సమయంలో అమ్మవారు ఆవిర్భవిస్తున్నారు. ఆకాశం నిర్మలముగా ఉన్నది, దిక్కులు తేటపడ్డాయి. మహీమంగళ భూయిష్ఠ సవనగ్రమసాగరా. మొత్తం భూమి అంతా కూడా మంగళకరముగా ఉన్నది. వనములు, గ్రామములు, సాగరము ఇవన్నీ కూడా నిర్మలముగా అద్భుతముగా ఆనందముగా ఉన్నాయి. ఒక తెలియని ఆనందం ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది. వాయువు చక్కగా వీచుతూ ఉన్నది. సాధన చేస్తున్నటువంటి ఋషులు, తపస్సులు వారి మనస్సులో అసంకల్పితంగా ఒక మహానందం పొంగులు వారిందిట. అలా వారందరికీ శుభం కలుగుతూ ఉండగా దేవతలు కుసుమవృష్టి కురిపిస్తూ ఉన్నారు. దుందుభీన్ వాదయామాసు నభస్యాగత్య నిర్జరాహ. దేవదుందుబులు మారుమ్రోగుతూ ఉన్నాయి, గంధర్వులు గానం చేస్తున్నారు, విద్యాధరులు నాట్యం చేస్తున్నారు. అలాంటి సమయంలో అమ్మవారు ఆవిర్భవించారు. ఈ ఆవిర్భవించిన పుణ్యతిథి ఏమిటో పురాణం చెప్తున్నది. వసంతర్తౌ మధౌ మాసే నవమ్యాం మృగధిష్యకే అర్ధరాత్రే సముత్పన్న గంగేవ శశిమండలాత్. దివ్యమైనటువంటి గగనసీమలో చంద్రమండలం నుంచి ఆ విష్ణుపదంలోని గంగ వచ్చినట్లుగా ఈ తల్లి అంత నిర్మలముగా ప్రకాశిస్తూ అవతరించింది లేదా ఆవిర్భవించింది. ఆ ముహూర్తం ఏది అంటే వసంతర్తౌ, వసంత ఋతువులో, మధౌ మాసే, మధుమాసమునందు. మధుమాసం అంటే చైత్రమాసము అనర్థం. వసంత ఋతువులో చైత్రమాసంలో నవమ్యాం మృగధిష్యకే, మృగశిరా నక్షత్రంతో కూడిన నవమి నాడు అర్ధరాత్రే సముత్పన్న, అర్ధరాత్రియంతో ఉద్భవించింది ఈ తల్లి. ఇక్కడ సంపూర్ణంగా అమ్మవారు ఆవిర్భవించినటువంటి తిథి చెప్పడం జరిగినది. ఇది చైత్రశుద్ధ నవమి, మృగశిరా నక్షత్రము, అర్ధరాత్రి అని స్పష్టంగా చెప్పబడుతున్నది. అంటే ఆ సమయంలో మృగశిరా నక్షత్రం ఉంది ఆ రోజున. అందుకు చైత్రశుద్ధ నవమి అమ్మవారు ఆవిర్భవించిన రోజు కనుకనే వసంత నవరాత్రులు అని అమ్మవారి ఆరాధన విశేషంగా చేస్తారు. అది చైత్రశుద్ధ నవమితోనే పూర్తి చేసుకుంటారు. పైగా అర్ధరాత్రి వేళ అమ్మవారు ఆవిర్భవించారు. తురీయ సంధ్యాకాలంలో ఆవిర్భవించారు. సమయే తత్స్వరూపేణ మేనకా జఠరాత్ శివ. ఆ తల్లి అక్కడ దివ్యమైన తేజోరూపంతో ఆ జఠర నుంచి వెలువడి ముందు గోచరించి తర్వాత శిశురూపాన్ని స్వీకరించింది. అప్పుడు ప్రసూతికా గృహంలోకి శిశువును చూడాలని వెళ్ళేట హిమవంతుడు. ఇది కొన్ని శాక్తేయ పురాణాల్లో ఇక్కడ అద్భుతమైన ఘట్టాన్ని చెప్తున్నారు. ఆ రమ్యతని దివ్యతని గ్రహించడానికి ఆ ఘట్టాలను ఇక్కడ స్మరిద్దాం. హిమవంతుడు ప్రసూతికా గృహంలోకి వెళ్ళాడు. ప్రసూతికా గృహం అంటే పురిటి ఇల్లు అని అర్థం. పూర్వం రోజుల్లో పురిటి ఇల్లు అని ఒక పద్ధతిగా ఉండేది. అలాంటి పురిటి ఇల్లు హిమవంతుని ఇంట ఉన్నది. అప్పుడు ఆ లోపలికి ప్రవేశించగానే అప్పుడు తల్లి పక్కన జగజ్జనని రూపం, శిశురూపం ఉన్నది. చూద్దామని తన దృష్టిని సారించేట. కానీ చిత్రం ఏంటంటే అక్కడ ఒక తేజోమయమైన కాంతిపుంజం కనిపించింది హిమవంతునికి. ఆ కాంతిపుంజాన్ని చూస్తూ ఉండగా కాంతిపుంజ మధ్యంలో హంసవాహనంపై కూర్చుని కమండలువు, అక్షమాల ధరించినటువంటి ఒక రూపం గోచరించిందిట.
అంటే బ్రాహ్మీ రూపం గోచరించింది. వెంటనే 2 చేతులు దోయిలించి నమస్కరించాడు. కానీ చిత్రంగా ఆ రూపం మారిపోయి మరొక రూపం గోచరించిందట అదే కాంతిపుంజంలో. ఆ రూపం గరుడ వాహన రూఢయై శంఖచక్ర గదాపద్మములు ధరించిన రూపం గోచరించింది. 2 చేతులు దోయిలించి నమస్కరిస్తూ ఉండగా క్రమంగా ఆ రూపం కూడా అంతరించి మరొక రూపం గోచరించింది. వృషభవాహన రూఢయై త్రిశూలము ధరించి చంద్రలేఖతో సత్వభూషణగా గోచరించింది. ఇది మాహేశ్వరీ రూపము. ఈ విధంగా బ్రాహ్మి, వైష్ణవి, రౌద్రి అని 3 రూపములు గోచరిస్తూ క్రమంగా ఒక సూర్యమండలంలా కనిపించిందిట. ఇది ఆదిత్యమండల స్వరూపము. ఆ ఆదిత్యమండల స్వరూపం కూడా పోయి అప్పుడు శిశురూపం ధరించింది. అంటే హిమవంతునికి ఆ తల్లి చూపించినటువంటి దృష్టి ఏమిటి అంటే, నేను బ్రాహ్మి, వైష్ణవి, రౌద్రి అనే స్వరూపంతో ఆదిత్య మండలంలో ఉన్న గాయత్రీదేవిని అని చెప్పడం. ఎందుకంటే గాయత్రీదేవి అంటే ఆదిత్య మండలంలో ఉన్న పరాశక్తి. ఇది అంతేగాని ఒక మంత్రస్వరూపం మాత్రమే కాదు. గాయత్రి అంటే పరాశక్తి, ప్రాణరక్షణ శక్తి అని అర్థం. ఈ సర్వజగత్తుకి ప్రాణాలను ఇస్తూ ప్రాణశక్తిని ఇచ్చేటువంటి పరాశక్తే గాయత్రి. ఆవిడే త్రిపద త్రిపుర అయిన మహాత్రిపుర సుందరి, భానుమండల మధ్యస్థ అయిన తల్లి. ప్రాతకాలంలో బ్రాహ్మీగా, మధ్యాహ్న కాలంలో రౌద్రీదేవతగా, సాయంకాలంలో వైష్ణవీదేవిగా ఉండేటువంటి ఒకే శక్తి. ఆ తల్లి సృష్టి స్థితిలైల కోసం బ్రాహ్మీ, వైష్ణవి, రౌద్రి, బ్రహ్మ, విష్ణు, రుద్రస్వరూపములతో ఉన్న త్రిమూర్త్యాత్మికమైన శక్తి. ఆ శక్తినే నేను అని ప్రకటించడం కోసం జగదంబ శిశురూపంలో ఆ 3 రూపములు చూపించి తిరిగి శిశురూపాన్ని స్వీకరించి హిమవంతునికి ఒక మహోపదేశాన్ని అందించింది. అలా అవతరించిన అమ్మకి నమస్కరిస్తూ సర్వం శ్రీ జగదంబార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం సకామమనవాప్యైవ రామపాదా ఉపస్పృశన్ నందిగ్రామే కరోద్రాజ్యం రామాగమనకాంక్షయా. రాముణ్ణి తిరిగి తీసుకువెళ్ళాలనేటువంటి కోరిక తీరనటువంటి భరతుడు రామపాదుకులను సేవిస్తూ దాన్ని నమస్కరిస్తూ రాముడు సుఖంగా తిరిగి రావాలని చెప్పి మనస్సులో కోరుకుంటూ అయోధ్యకు దగ్గరలో ఉన్నటువంటి నందిగ్రామం అనేటువంటి గ్రామంలో నివసించి రాజ్యం చేశాడని ఇక్కడ తాత్పర్యం. భరతుడు పాదుకులను పట్టుకొని అయోధ్యకు బయలుదేరాడని తెలుసుకున్నాం కదా. భరతుడు తన తలపై పాదుకులను పెట్టుకొని శత్రుఘ్నుడితో రథం ఎక్కాడు. చిత్రకూట పర్వతానికి ప్రదక్షిణ మార్గంలో ప్రయాణం సాగింది. భరద్వాజముని ఆశ్రమం చేరారు. భరద్వాజముని భరతునితో, నీ పని పూర్తి అయ్యిందా, రాముడు కనిపించాడా అని అడిగాడు. భరతుడు, మునీంద్రా, మాకందరికీ రామదర్శనం అయ్యింది. రాజ్యం స్వీకరించమని నేనెంతో ప్రాధేయపడ్డాను. అతడు ఒప్పుకోలేదు. వనవాసం చేయవలసిందే అని చెప్పాడు. వశిష్ఠుల వారి ఉపదేశంతో రాముని బంగారు పాదుకలను పొందాము. ఆయన అనుమతితో ఇప్పుడు అయోధ్యకు వెళుతున్నాను అన్నాడు. అప్పుడు భరద్వాజముని భరతుడి గొప్పదనాన్ని మెచ్చుకొన్నాడు. భరతుడు ముని దగ్గర సెలవు తీసుకొని ప్రయాణం సాగించాడు. గంగను శృంగిబేరపురాన్ని దాటి అయోధ్యలోకి ప్రవేశించాడు. సీతారామ లక్ష్మణులు లేని అయోధ్యాపురం పాడుపడిపోయినట్లుగా ఉంది. అయోధ్య ఆకారమే మారిపోయింది. ఎక్కడ జనసంచారం లేదు. పిల్లలు పరుగులు పెడుతున్నాయి. పైన గుడ్లగూబలు తిరుగుతున్నాయి. యాగం పూర్తి అయిన తర్వాత ఆరిపోయిన యజ్ఞగుండంలాగా అయోధ్య ఉన్నది. వ్యాపారం లేకపోవటం వల్ల అంగళ్ళు మూసివేయబడి ఉన్నాయి. రాముడు వెళ్ళిపోవటంతోనే అయోధ్యకు ఒక కళ తప్పింది అని భరతుడు తన రథసారథితో అన్నాడు. రాజభవనం వచ్చింది. తల్లులను భవనంలో దించారు. వశిష్ఠుడు మొదలైన వారిని చూసి
నేను ఈ భవనంలో ఉండలేను, అయోధ్యలోనే ఉంటాననుకున్నారే మీరు, అయోధ్యలోనే నేను ఉండను అని, నేను ఈ భవనంలో ఈ భవనం ఎందుకు కావాలి నాకు అని అంటూ రాముడు లేకపోవటం వల్ల కలిగేటువంటి దుఃఖం ప్రతి భవనం చూసి నాకు ఏడుపు వస్తుంది. తండ్రి గారి వియోగం దుఃఖం నన్ను బాధిస్తుంది. రాముని రాకను నిరీక్షిస్తూ నేను నంది గ్రామంలోనే ఉంటాను. ఆ మాటలు విని వశిష్ఠుడు భరతుడిని మెచ్చుకొన్నాడు. భరతుడు అందరికీ నమస్కరించి రామపాదుకులను శిరస్సున ధరించి శత్రుఘ్నుడితో రథం ఎక్కి నంది గ్రామానికి బయలుదేరాడు. భరతుడు రథంలో కూర్చున్న పాదుకలు కింద పెట్టలేదు, శిరస్సును ఉంచుకున్నాడు. ప్రజలందరూ భరతుడి రథం వెంట వెళ్ళారు. అందరూ నంది గ్రామం చేరారు. భరతుడు అందరినీ చూసి, మహాజన్లారా, ఈ పాదుకలే రాజ్యాన్ని ఏలుతాయి, వీటికే ఛత్రం పట్టాలి, ఇవే రాముడి పాదాలు, ఇవి ఆయన ప్రతినిధులు అని పాదుకలకు రాజ్యాభిషేకం చేశాడు. మునివేషం ధరించి రాముడిని తలుచుకుంటూ రాజ్యపాలన ప్రారంభించాడు. రాముడు ఎప్పుడొస్తాడా అని రోజులు నిమిషాలు లెక్కబెట్టుకుంటూ తాను చేసిన ప్రతిజ్ఞను పాటించసాగాడు. సమస్త రాజకార్యాలు కూడా పాదుకలకు విన్నవించాడు. సామంతులు కానుకలు అన్నీ పాదుకలకు సమర్పించాడు. నంది గ్రామంలోనే ఉండి రాజ్యం చేశాడు. క్షణాలు నిమిషాలు లెక్క పెట్టుకుంటూ రాజ్యం చేశాడు. ఓం సీతారామాభ్యాం నమః.